వెల్కమ్ బ్యాక్ టు తెలుగు రీక్యాచ్. ముందుగా నా సబ్స్క్రైబర్లు అందరికీ నా కృతజ్ఞతలు. బాగా సపోర్ట్ చేస్తున్నారు. సో ఇలాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. సో టాపిక్లోకి వచ్చేస్తే ఈ రోజు మన మూవీ వచ్చేసి బడ్డీ. ఈ బడ్డీ మూవీలో మన అల్లు శిరీష్ గా నటించారు అనమాట. అల్లు శిరీష్ ఆదిత్యరామ్ ఒక పైలట్ గా ఉంటాడు అనమాట. సో తను ఒక పైలట్. సో హీరోయిన్ ఏమో పల్లవి. సో పల్లవి వచ్చేసి తను ఒక ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ గా వర్క్ చేస్తుంది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ అంటే విమానాలు ఎక్కడ ల్యాండ్ అవ్వాలి, ఎప్పుడు ల్యాండ్ అవ్వాలి, ఎక్కడ టేక్ ఆఫ్ తీసుకోవాలి అనేది వాళ్ళు కమ్యూనికేట్ చేస్తూ ఉంటారు అనమాట. సో అట్లా వీళ్ళిద్దరికి పరిచయం ఏర్పడుతుంది. సో అట్లా పరిచయం ఏర్పడిన తర్వాత ఒక రోజు ఏమవుతుందంటే విమానాన్ని టేక్ ఆఫ్ చేయాల్సి వస్తుంది. అదే టైంలో మన పల్లవి తను అల్లు శిరీష్తో అంటే హీరోతో మాట్లాడుతూ తన ఫ్రెండ్ పక్కన ప్రెగ్నెంట్ తో ఉన్న ఉమెన్ కాలు జారి కింద పడిపోతుంది అనమాట. పడిపోయేసరికి సడన్ గా ఆ మాట్లాడేదాన్ని పక్కన పెట్టేసి అలా వచ్చేస్తుంది. అలా వచ్చేసి తను హెల్ప్ చేయాలని చూస్తుంది, మర్చిపోతుంది అనమాట. కానీ ఆ టైంలో అది చాలా సీరియస్ గా ఉండే టైం అనమాట. సో మన అల్లు శిరీష్ కి ఏం చేయాలి అర్థం కాక టేక్ ఆఫ్ చేసేస్తాడు విమానాన్ని వితౌట్ కమ్యూనికేషన్. సో అలా చేయడం డేంజరస్ గా భావించిన అధికారులు ఏం చేస్తారంటే అతను టెస్ట్ చేస్తే నీకు ఆల్కహాల్ తీసుకోమంటూ వచ్చింది అని చెప్పగానే, సో నేను కాపాడినది అయితే మీకు కనిపించట్లేదు, ఆల్కహాల్ తీసుకున్నది మీకు కనిపిస్తుంది అని చెప్పేసి తన జాబ్ అనేది పోతుంది అనమాట. సో తన జాబ్ పోయిన తర్వాత నా వల్లే జాబ్ పోయిందని హీరోయిన్ భావిస్తుంది. పిల్లలు వచ్చేసి కిడ్నాప్ చేసి చిన్న పిల్లలు ఎవరైనా సరే కిడ్నాప్ చేసి వాళ్ళ అవయవాలను గొప్ప వాళ్ళకి ఆపరేషన్ చేసి అమ్మేస్తూ ఉంటారు అనమాట. అతను ఒక డాక్టర్. అలాగే హాంకాంగ్ లో ఉన్నటువంటి ఒక గ్యాంగ్స్టర్ కొడుక్కి ఒక హార్ట్ కావాల్సి వస్తుంది. సో ఆ హార్ట్ ఆ బ్లడ్ డోనర్ ఎవరున్నారని సెర్చ్ చేస్తే మన హీరోయిన్ అనే అమ్మాయి పల్లవి అనే అమ్మాయి సెట్ అవుతుంది అనమాట. సో సెట్ అయిన తర్వాత తనని కిడ్నాప్ చేయడానికి ట్రై చేస్తారు. అలా ట్రై చేసే క్రమంలో ఏమవుతుందంటే తన ఆత్మ ఒక టెడ్డీ బేర్ లోకి వెళ్ళిపోతుంది. తను కోమాలోకి వెళ్తుంది అనమాట. సో టెడ్డీ బేర్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఫస్ట్ తను కలిసేది ఒక చిన్న బాబుని, చింటూ అనే బాబుని కలుస్తుంది. సో ఆ బాబుని కలిసి ఆ బాబుతో మాట్లాడిన తర్వాత స్టోరీ మాత్రం చెప్తుంది. చెప్పిన తర్వాత తన అక్కడి నుంచి మన హీరో దగ్గరికి రావడం జరుగుతుంది. సో వచ్చిన తర్వాత హీరోతో మాట్లాడుతుంది. హీరో వాళ్ళందరూ షాక్ అవుతారు అనమాట. దాని టెడ్డీ బేర్ ఇలా మాట్లాడుతుంది, కానీ తను ఎవరు ఏంటని చెప్పదు, భయపడింది. కానీ నా వల్ల నేను జాబ్ పోయిందని చెప్తే ఎక్కడ ఏమంటాడని చెప్పదు. తర్వాత ఏమవుతుందంటే ఆ చింటూ అనే బాబును కూడా కిడ్నాప్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే అతనికి ఉండే బ్లడ్ కావాల్సి వస్తుంది, ఆ బ్లడ్ వేరే కావాల్సి వస్తుంది. ఆ బ్లడ్ కోసం అతన్ని కిడ్నాప్ చేస్తారు. సో ఇక్కడ కిడ్నాప్ చేసిన తర్వాత వేరే అనాథ శవాన్ని చూపించి ఇదే మీ కొడుకు అని దాన్ని మొహం చూపించకుండా అలా వాళ్ళు ప్లాన్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఈ విషయం తెలిసిన అల్లు శిరీష్ అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. అక్కడ అమ్మాయిని కాపాడి తీసుకురావడం జరుగుతుంది అనమాట. ఇది స్టోరీ. సో బడ్డీ మూవీ అయితే జస్ట్ వన్ టైం వాచ్ అని చెప్తాను. ఎందుకంటే అంత ఎక్సైట్మెంట్ అయితే క్రియేట్ చేయదు, అంత బాగా కాన్సెప్ట్ కూడా అంత ఏమవుతుంది. బట్ చూడొచ్చు.